ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నా ప్రాబ్లం మీరెవ్వరూ సాల్వ్ చేయలేరు జేడి. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. యామిని, ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించావా? ఒక్కసారి మీ మావయ్య గురించి ఆలోచించావా? చిన్నప్పటి నుంచి నిన్నెంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. నీకేమైనా అయితే వాళ్ళు తట్టుకోగలరా? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న మీ అమ్మ బతకగలదా? ఇప్పటికే నేను బాధను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇంకా బాధ పెట్టుకో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. నీకు తెలియదు జేడి, నేను బతకూడదు. నన్ను వదిలేయండి. నన్ను ఎందుకు కాపాడుతున్నారు? నేను చావాలి. యామిని ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విను. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏమైంది? నీకు పిచ్చి పడిందా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ స్వార్థం నువ్వు చూసుకొని చస్తావు. మరి నిన్ను ప్రేమించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చచ్చే వరకు రోజు చస్తారు. నువ్వు ఆగు జేడి. యామిని, అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు చావాలనుకుంటున్నావు? అదే, నేను డిప్రెషన్తో బాధపడుతున్నాను. జాబ్ ప్రెషర్ ఎక్కువైంది. పైగా నేను సంతోషంగా లేను. ఏం చేసినా సంతోషంగా ఉండలేకపోతున్నాను. అయితే చస్తావా? చావే నీ సమస్యకి పరిష్కారమా? యామిని, నీ ప్రాబ్లం అదే అయితే నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హెల్ప్ తీసుకుని ఉండొచ్చు కదా. సరే యామిని, ఇంకోసారి ఇలా చేయకు. మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. స్టేషన్కి వచ్చి నేను తీసుకుని వెళ్తారు. వద్దు వద్దు, నేనే ఇంటికి వెళ్తాను. భయపడకు. ఇంట్లో వాళ్ళు ఏమనరు. నిన్ను మంచి డాక్టర్కి చూపిస్తారు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీ ఇంట్లో ఎవరికి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? అందరూ కాశీకి వెళ్లారు. అవునా? సరే, ముందు స్టేషన్కి వెళ్దాం పద. హలో, చెప్పు రమ్య. మ్యామ్, డ్రైవర్ ఫోన్ అన్లాక్ అయింది. ఎవరు రైడ్ బుక్ చేసుకున్నారో తెలిసింది. ఎవరు? యామిని 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 వాట్? అవును మ్యామ్, మీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బుక్ చేసింది. ఎయిర్పోర్ట్ వాళ్ళతో మాట్లాడితే ఇవాళ పొద్దున్నే మీ పిన్ని, నాన్న, అత్తయ్య వాళ్ళకి వారణాసి టికెట్స్ బుక్ చేశారంట. సరే, నేను మాట్లాడతాను. అవును, మీ అమ్మ మామయ్య వాళ్ళు కాశీకి ఎప్పుడు వెళ్ళారు? 3 days అయింది. అవునా? మరి ఆల్రెడీ కాశీలో ఉన్న వాళ్ళకి ఇవాళ పొద్దున్నే మళ్ళీ ఎందుకు టికెట్స్ బుక్ చేసావు? మీ ఇంటి నుంచి క్యాబ్ ఎందుకు బుక్ చేసావు? నిజం చెప్పు యామిని, నువ్వెందుకు చనిపోవాలనుకున్నావు? మీ మావయ్య వాళ్ళకి ఏం జరిగింది? ఇది సైలెంట్గా ఉండే టైం కాదు యామిని. అసలు ఏమైందో చెప్పకపోతే వాళ్ళకి ఏమైనా జరగచ్చు. చెప్పు. చెప్తాను. ఏ సెన్స్ ఉందా? రోడ్డుకు అడ్డంగా ఎవరైనా వెహికల్ ఆపుతారా? హలో యామిని, నేను ఆపుతాను. ఏంటి యామిని అలా చూస్తున్నావు? మీ మామయ్యని కాల్చానా?
అదేదో యాక్సిడెంటల్గా జరిగింది, కావాలని చేసింది కాదు. నీతో నేను మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఏ మాట్లాడొచ్చా అని అడగలేదు యామిని, మాట్లాడాలి అని చెప్తున్నా. రేపొద్దునే ఫ్లైట్ ఉంది కదా నీకు. నీతో నాకు చిన్న పనుంది, చాలా చిన్నది. నేను నీకు ఒక చిన్న ప్యాకెట్ ఇస్తా. దాన్ని నువ్వు ఫ్లైట్లో ఉన్న నా మనిషి వచ్చి నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇస్తే చాలు. ఏంటి మీనన్, ఫ్లైట్ని హైజాక్ చేయాలని చూస్తున్నావా? నన్ను చంపుతానని చెప్పినా నేను ఆ పని చేయలేను. ఏంటి, మీ ఇంట్లో లేడీస్కి భయం అంటే తెలీదా? ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా నిన్ను చంపుతానని ఎవరు చెప్పారు? మీ మావయ్యని, అత్తయ్యని, అమ్మని చంపుతా. ఆ తర్వాత మీ నిషి, జగదాత్రి చెల్లిని, ఇలా నీ కళ్ళ ముందే అందర్నీ చంపుకుంటూ పోతా. నీ అంతట నువ్వే చచ్చిపోవాలనుకున్నా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. సో రేపొద్దున్నే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే ముందు నాకోసారి కాల్ చేయి. ఆన్ ది వేలో పార్సల్ ఇస్తా. బాయ్, వెళ్దామా బాయ్? రే, యామిని ఇంకా షాక్లో ఉంది. క్లారిటీ తెచ్చుకోవడానికి ఇంకా టైం పడుతుంది. యామిని, ఆలోచించి రేపొచ్చి పార్సల్ తీసుకో. బాయ్. మీ మామయ్యని, అత్తయ్యని, అమ్మని చంపుతా. ఇలా నీ కళ్ళ ముందే అందర్నీ చంపుకుంటూ పోతా. అయితే మీనన్ బ్రతికే ఉన్నాడన్నమాట. మీనన్ చనిపోయాడని మనల్ని నమ్మించింది ఫ్లైట్ హైజాక్ చేయడానికా జేడి? ఇది ఆరంభం మాత్రమే కేడి. మీనన్ ఇప్పుడు ఆపుకుంటే ఇలాంటివి చాలా చేస్తాడు. ఎందుకంటే మనం మీనన్ చనిపోయాడనుకుని వేరే ఎవరి కోసమో వెతుకుతుంటాం. మీనన్ హ్యాపీగా మన ముందే క్రైమ్స్ చేసుకుంటూ ఉంటాడు. యామిని, మీనన్ వచ్చి నిన్ను బెదిరించాడని నువ్వు మీ ఇంట్లో వాళ్ళని కాశీకి పంపించాలనుకున్నావా? అవును, రాత్రంతా ఎంత ఆలోచించినా నాకు ఇంతకంటే వేరే మార్గమే దొరకలేదు. అందుకే వెంటనే టికెట్స్ బుక్ చేసి వాళ్ళని ఇక్కడి నుంచి మీనన్కి దూరంగా పంపిస్తే సేఫ్గా ఉంటారనుకున్నాను. ఈ విషయం మీనన్కి తెలిసిపోయి ఉంటుంది.